ఘనదేవునికి ముందుగా నా హృదయపూర్వక స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తూ కూడొచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చక్కటి పాఠాన్ని మనం నేర్చుకోవటానికి ముందుగా మీ అందరికీ తెలియచేయడం జరిగింది. ఎంతమంది దాన్ని చూశారు నాకు తెలియదు. చూసారండి? ఎంతమంది చూశారు? ఇవాళ ఏ పాఠం మాట్లాడుకోబోతున్నాం అని అనుకున్నాం. కన్నీళ్లతో విత్తేవాడు సంతోషముతో పంట కోస్తాడు అనే గొప్ప పాఠాన్ని మనం మాట్లాడుకోవటానికి ఇష్టపడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఆలోచన చేయటానికి ముందుకు వెళదాం. ఈ పాఠము కీర్తన గ్రంథం 126వ కీర్తనలో నుంచి మనం నేర్చుకోబోతాం. 126వ కీర్తనలో నుంచి నేర్చుకోబోతాం. ఈ 126వ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. దీనిని యాత్ర కీర్తన అని అన్నారు. 120 నుంచి 134 వరకు కూడా యాత్ర కీర్తనలు అనే భావాన్ని తెలియజేస్తాయి. 120 నుంచి 134 వరకు యాత్ర కీర్తనని ఎందుకు రాశారు అని అంటే, ఇశ్రాయేలీలు యెరూషలేము వెళ్ళేటప్పుడు ఈ పాటలు పాడుకునేవారట. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఈ పాటలు వారు పాడుతూ వెళ్ళేవారట. ఎవరు రాశారనేది నిర్ధారణగా తెలియదు గాని 120 నుంచి కొన్ని కీర్తనలు దావీదు రాసినట్లుగా ఉంటాయి, కొన్ని కీర్తనలు ఎవరు రాశారో తెలియదు. కానీ ఇక్కడ మనం చూచినప్పుడు ఈ కీర్తన భాగాల్ని మనం అధ్యయనం చేసినప్పుడు ఈ 126వ కీర్తన స్పెసిఫిక్ గా ఎవరు రాశారనేది నిర్ధారించలేం. కానీ ఇవి కలెక్షన్లో అంటే అవన్నీ ఒక చోటకు చేర్చినప్పుడు వాటితో పాటు ఈ కీర్తన కూడా చేర్చబడింది. ఈ కీర్తనలో ఏమనే భావం కనబడుతుందంటే, కేవలం 6 వచనాలు ఉన్నాయి ఈ కీర్తనలో. కేవలం 6 వచనాలు, అంతకు మించిన వచనాలు లేవు. ఈ 6 వచనాల్లో మనం చూచినప్పుడు ఈ 6 వచనాలు మనకు ఒక భావాన్ని తెలియజేస్తున్నాయి. ఈ 6 వచనాలు కూడా మనకు ఒక భావాన్ని తెలియజేస్తున్నాయి. అది ఏమిటనంటే, మొదటి వచనంలో ఈ విధమైనటువంటి భావం కనబడుతుంది. 126లో ఏమిటా భావం అంటే, సియోను తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి అనే మాట. సియోను నుండి దేవుడు వారిని తిరిగి రప్పించాడు. ఇది ఏమిటనంటే, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 126వ కీర్తనది. వాస్తవంగా ఇశ్రాయేలీలు ఇంచుమించు 70 సంవత్సరాలు బానిసత్వంలో బబులోను చెరలో ఉన్నారు. గతంలో ఐగుప్తు చెరలో 400 ఏళ్ళు ఉన్నారు. కనాను దేశం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో చెరలోకి వెళ్ళారు. ఆ చెర బబులోను చెర. ఆ చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు ఇంచుమించు. ఆ 70 సంవత్సరాల్లో దేవుడికి వారు మరి మొరలబెట్టినప్పుడు దేవుడు మళ్ళీ విడిపించాడు, చెరల నుండి విడిపించాడు. విడిపించిన తరువాత యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేయటం మొదలుపెట్టారు. అలా వెళ్ళి మొదలుపెట్టినటువంటి ఆ తొలి దినాల్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఈ 126వ కీర్తనలో వారు తెలియజేస్తున్నారు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, సియోను అంటే యెరూషలేము. యెరూషలేమునకు అక్కడ దేవుని మందిరం ఉండేది. ఎక్కడ? యెరూషలేములో. పాత నిబంధన కాలంలో యెరూషలేములో దేవుని మందిరం ఉండేది. ఆ దేవుని మందిరానికి ఎవరైతే తిరిగి వచ్చారో చెరలో నుండి, వాళ్ళ గురించి వ్రాస్తూ మన
మనము కల కనిన వారి వలె ఉంటిమి. అసలు ఇది జరుగుద్దా అని అనుకున్నాం. ఏది యెరూషలేమునకు మరల మనం తిరిగి వెళతామా, మందిరానికి వెళతామా అని అనుకున్నాం. యెరూషలేముకు తిరిగి వెళ్ళగలమా అని అనుకున్నాం. మనము కలకరిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. ఆనాడు అనుకున్నాం వెళ్ళగలమా 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 యెరూషలేముకి, మళ్ళా మన బ్రతుకులకి దేవుణ్ణి ఆరాధించే రోజులు వస్తాయా అని అనుకున్నాం. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారట వాళ్ళు? ఆనందగానముతో వెళ్ళారటండి. దేవుని మందిరానికి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆనందగానముతో. ఎవరైనా సరే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆ విధమైన ఫీల్తో రావాలి. ఎవరైనా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆనందగానపు ఫీల్తో రావాలి. ఎన్నో సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సమస్యలు, ఇబ్బందులు ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో ఉన్నాయి. అయితే లేఖనాలు మనకేం చెబుతున్నాయనంటే, మనం ఈ 126వ కీర్తన నుండి మన బ్రతుకులకు ఏది అప్లై చేయొచ్చో ఆ భావం మనకు తెలియచేయబడుతుంది. ఈ 126వ కీర్తన నుండి మనం ఏది మన జీవితానికి అప్లై చేయొచ్చో, అంటే మన జీవితానికి అప్లికేషన్ ఈ కీర్తన మనకు తెలియచేస్తుంది. మనం ఎలా ఉండాలి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అంటే, ఎన్ని బాధలైనా ఉండనివ్వండి, ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి, ఎన్ని ఇక్కట్లైనా ఉండనివ్వండి, మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆనందముతో, సంతోషముతో రావాలి. ఎందుకు అనంటే, చివరికి వచ్చేటప్పటికి మనం ఎందుకు ఇలా రావాలో తెలుస్తుంది. ఎప్పుడు కూడా మనం ఆనందముతో, సంతోషముతో దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి అలా రావటం వల్ల కలిగే లాభం ఏమైనా ఉందా? చాలా లాభం ఉంది. సరే, మనం చూద్దాం ఎంత లాభం ఉందో చూద్దాం. దేవుని మందిరానికి మనం అలా రావటం వల్ల ఎంత లాభం ఉందయ్యా అంటే, చాలా లాభం ఉంది. ఎంత లాభమో చూద్దాం. చూడండి, ఎంత లాభమో చూద్దాం. మనసు పెట్టాలి. దేవుని మాటల మీద మనసు పెడితే చాలా దీవెనలు పొందుతాం. ఈవేళ ఎంత గొప్ప వాక్యం మనకు కనబడుతుందో చూడండి ఒకసారి. మనం ఏం చేయాలట? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా రావాలి? ఆనందగానంతో రావాలి. సమస్యలన్నీ పక్కన పెట్టి రావాలి, ఈతి బాధలన్నీ పక్కన పెట్టి రావాలి, ఎన్ని ఒడిదుడుకులున్నా పక్కన పెట్టి రావాలి, ఎన్ని ఆటంకాలు అడ్డంకులున్నా పక్కన పెట్టి రావాలి. మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం సంతోషముతో దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడ ఎవ్వరూ సంతోషంగా వారి వారి జీవితాల్లో ఉన్నారని నేను అనుకోను. రకరకాల సమస్యలు ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో. ఒకరికి ఆర్థిక సమస్యలు, ఒకరికి అనారోగ్య సమస్యలు, ఒకరికి ఉద్యోగ సమస్యలు, ఒకరికి కుటుంబ సమస్యలు, మరొకరికి మరొక సమస్య, మరొకరికి మరో సమస్య. సమస్యలు లేని కుటుంబం ఏది లేదు. అయితే మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆ సమస్యలు కాదు, ఆనందముతో దేవుని సన్నిధికి రావాలంట. ఎందుకు రావాలి అని అంటే, అక్కడ ఒక మాట చెప్పాడు పరిశుద్ధాత్మ. ఏం చెప్పారనంటే, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. ఎప్పుడు? మనం ఎలా వస్తే ఆనందంతో మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనను చూసి అన్యులు ఏమనుకుంటట? యెహోవా వారి పట్ల గొప్ప కార్యాలు చేసు. ఎంత గొప్ప కార్యం చూడండి. యెహోవా వారి పట్ల గొప్ప కార్యాలు చేశాడని. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, మీ ప్రభువుని మరి ఇన్ని కష్టాలు ఎందుకు, ప్రభువుని మరి ఇన్ని బాధలు ఎందుకు, ప్రభువుని మరి ఇన్ని ఇబ్బందులు ఎందుకు మీ కుటుంబాల్లో? మరి దేవుడి మనోళ్ళకి రాకూడదు కదా, దేవుడిని నమ్మిన పిల్లలకి రాకూడదు కదా, ఇన్ని ఇబ్బందులు రాకూడదు కదా, ఇన్ని కష్టాలు రాకూడదు కదా, ఇన్ని
కన్నీళ్లు రాకూడదు కదా. ఎద్దేవా చేసేవారు చాలా మంది ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకున్నాం, ఎద్దేవా చేస్తారు. అయితే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఏ భావంతో రావాలి అంటే, ఆనందముతో మనం దేవుని సన్నిధికి రావటం వల్ల కలిగే లాభం ఏంటంటే, మరల దేవుడు మన పట్ల చేసిన కార్యాలను చూసి అన్యజనులే దేవుణ్ణి స్తుతిస్తారట. ఎవరు? అన్యజనులు మన పట్ల దేవుడు చేసిన కార్యాలను చూసి దేవుణ్ణి స్తుతిస్తారట. ఏంటి ఇంత అద్భుతం ఎలా జరిగింది? ఇప్పుడే చెబుతుంది దేశం వచ్చి. వారి మరిది గారు యాక్సిడెంట్ గురై కోమాలో ఉన్నాడు. డాక్టర్లు అందరూ హోప్లెస్ అని చెప్పారు. ఎన్నో ప్రార్థనలు చేసింది సంఘం, స్త్రీల సమాజం ప్రార్థన చేసింది, సంఘం అంతా ప్రార్థన చేసింది ఆయన కొరకు. ఇప్పుడు ఆయన వార్డులోకి షిఫ్ట్ చేశారు. మెలకు వచ్చింది, వార్డులోకి షిఫ్ట్ అయ్యాడు. రేపు భుజానికి ఆపరేషన్ చేస్తారు, ఆ తదుపరి ఇంటికి పంపుతారు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. రాకుండా పోవండి. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, కప్పను మింగుదామని పాము చూస్తూ ఉంటుంది. పాము కప్పను మింగటం మరి కప్పకి ఆనందమా? దానికి అది బాధే. కప్పేమో తప్పించుకోవడానికి చూస్తూ ఉంటుంది, పాము దాన్ని మింగడానికి చూస్తూ ఉంటుంది. పాము ఏమని ప్రార్థన చేస్తుంది చెప్పండి? కప్ప నాకు ఆహారం కావాలని ప్రార్థన చేసి ఉంటుంది. కప్ప ఏమని ప్రార్థన చేస్తుంది? ఈ పాము దేవా నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఏ ప్రార్థన అనాలి దేవుడు? మీరే చెప్పండి. కప్ప ప్రార్థన అనాలా, పాము ప్రార్థన అనాలా? మరి పాము ప్రార్థన ఇస్తే ఏమవ్వాలా? కప్ప చావాలి. కప్ప ప్రార్థన ఇంటే పాము చావాలి, ఆకలితో అది చేస్తుంది. మరి ఏ ప్రార్థన వినాలి? ఇప్పుడు నాకు చెప్పండి, దేవుడు ఎంత బ్యాలెన్స్ చేయాలి ప్రపంచాన్ని? దేవుడు ప్రపంచాన్ని ఎంత బ్యాలెన్స్ చేయాలి? ఆ బ్యాలెన్స్ లో భాగమే కొన్ని కష్టాలు, కన్నీళ్లు, ఒడిదుడుకులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మన జీవితాల్లోకి వస్తూ ఉంటాయి. మన జీవితాల్లోకి వచ్చినాయి అన్నీ మనం లెక్కల్లోకి తీసుకున్నామని అనుకోండి, దేవుణ్ణి దూషించాల్సి వస్తుంది, దేవుణ్ణి తోలనాడాల్సి వస్తుంది. అందుకనే మనిషి జీవితాన్ని మనం ఒకసారి ఈ కీర్తనకు అప్లై చేస్తే, దేవుడు సన్నిధికి మనం ఎప్పుడు వెళ్ళినా ఆనందగానంతో రావటం, సంతోష హృదయంతో రావటమే. దానివల్ల అన్యజనులు ఏమంటారో చెప్పాడు అక్కడ. యెహోవా వీరి పట్ల గొప్ప కార్యములు చేసిన అన్యజనులు చెప్పు. దేవుడు చేస్తాడు చేయడా? మరలా అన్నాడు, యెహోవా కొరకు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆల్రెడీ చేసినవే ఎన్నో ఉన్నాయి. ఎన్నో గొప్ప కార్యాలు చేసేసాడు దేవుడు. ఎన్ని చేయలేదు? ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. భవిష్యత్తులో చేయబోతున్నాడు, చేశాడు, చేయబోతున్నాడు. కాకపోతే మనం ఎలా ఉండాలి అంటే, పెరికి వారంగా ఉండడానికి వీల్లేదు. అందుకనే ఈ లేఖనం మొదటి మాటల్లో మనం చూస్తే, ఆయన గొప్ప కార్యాలను కీర్తించే వారిగా ఉండాలట దేవుని పిల్లలు. శ్రమలను కాదు, మొదట మన జీవితంలో ఆయన మన పట్ల చేసిన కార్యాలను ఏం చేయాలి? కీర్తించే వారిగా ఉండాలట. పదే పదే జ్ఞాపకం చేసుకోవాలంట, పలానా టైంలో నా జీవితంలో ఈ కార్యం దేవుడు చేశాడు, పలానా టైంలో నా జీవితంలో ఈ మహిమ కార్యం దేవుడు చేశాడు, ఈ కార్యం చేశాడు, ఆ కార్యం చేశాడని దైవం మన పట్ల చేసిన కార్యాలన్నిటిని మనం ఏం చేయాలి తెలుసా? జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుడు మన పట్ల చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తరువాత అంటున్నాడు, ఇంకా గొప్ప మాట మాట్లాడాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతమే. ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడట దేవుని పిల్లలు ఏం చేయాలి తెలుసా? గతంలో చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకోవాలట. అర్థం కలదా మీకు? మనకి ఎప్పుడైనా జీవితంలో బాధ వచ్చింది, గతంలో దేవుడు మన పట్ల చేసిన అద్భుతాలని జ్ఞాపకం చేసుకుంటే మనకేమొస్తుంది? ఇక్కడ చెప్పాడు, సంతోషభరితులం అవుతాం. గతంలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం? సంతోషభరితులం అవుతాం. సంతోషం వచ్చేస్తుంది మనకి. ఆ సంతోషం ఎంతటి గొప్పదయ్యా మనిషి జీవితంలో. 4వ వచనంలో అన్నాడు, దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు. ఒక్క మాటలు చెప్పాలంటే, చెరలో ఇంకా ఉన్నవారు కూడా బయటికి రావాలి. వారు ఎలా రావాలి అంటే, దక్షిణ దేశములో ప్రవాహం పారునట్లుగా. దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి. ఆయనకి సమస్తం సాధ్యమే. కాకపోతే ప్రతిదాన్ని ఎలా పోల్చాడంటే ఈ ప్రవక్త, ఎంత గొప్పగా పోల్చాడు చూడండి. జీవితాన్ని ఎలా పోల్చాడేంటి ప్రవక్త? ఒక అద్భుతమైన ఘట్టాన్ని పోల్చాడు. అక్కడ ఎలా పోల్చాడు? ఈ పైన చెప్పబడిన దానంతటిని ఇప్పుడు ఈ విధంగా పోల్చాడు. ఎలా పోల్చాడు తెలుసా? కన్నీళ్లు విడుచుచు విత్తువారు. ఎక్కడికి వచ్చిందనమాట ఈ టాపిక్. కన్నీళ్లు విడచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసి. ఎప్పుడైనా రైతు ఎలా విత్తుతాడు చెప్పండి? రైతు ఎలా విత్తుతాడు పంట విత్తేటప్పుడు? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బాధతో. నిజంగా చాలా మంది రైతుల దగ్గర డబ్బు ఉండదు, తెలుసో తెలీదో. మీరు ఎప్పుడైనా, నేను చూశాను చాలా మందిని, ఆ పంట వేసేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? అప్పు తెచ్చి పంట వేస్తారు. ఏ అప్పు తెచ్చండి. బయట రైతుల దగ్గర, ఎవరో ధాన్యం షావుకారుల దగ్గర ఏం చేస్తారు తెలుసా? అప్పు తెచ్చి పంట పోస్తారు. అప్పు తెచ్చి పంట పోసినప్పుడు ఏమవుద్ది? మరి అప్పు తెచ్చి పంట పోసినప్పుడు సంతోషం అది కాదండి. అప్పు తెచ్చి పంట పోసినప్పుడు ఇదేం సంతోషం కాదు. అప్పు తెచ్చి ఎప్పుడైతే పంట పోసామో అది మనిషి జీవితంలో సంతోషం కాదండి. మనిషి జీవితంలో అంతకంటే భారమైంది ఇంకోటి లేదు. ప్రతి రైతు తన వరుసలో పంట నాటేటప్పుడు ఏడుస్తూ 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 నాటుతాడు. పంట నాటేటప్పుడు ఏడుస్తూ నాటుతాడు. ఎందుకంటే అప్పులు చేసి కన్నీళ్లతో పంట నాటుతాడు. నేను ఈ పాఠాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, కన్నీళ్లు దేవుడు పెట్టిన ఒక వరం. గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి కన్నీళ్లు దేవుడు పెట్టిన ఒక వరం. అదేంటండి అని అనొచ్చు. ఈ ప్రపంచంలో అన్ని జంతువులు కన్నీళ్లు పెట్టుకోలేవు, కానీ మనిషి ఏం పెట్టగలడు? కన్నీరు పెట్టగలడు. కొన్ని జంతువులే కన్నీళ్లు పెట్టగలవు. మనిషి కన్నీరు పెట్టినప్పుడు ఆ కన్నీటి ద్వారా మన దుఃఖం అంతా ఏమైపోతుందో తెలుసా? కరిగిపోయి కన్నీటి రూపంలో బయటకు వచ్చేస్తుంది. దుఃఖం కరిగి కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. ఇంకో విచిత్రం చెప్తాను, అలా కనుక కన్నీటి రూపంలో దుఃఖం కనుక బయటికి రాకపోతే మనిషి గుండె పగిలి చచ్చిపోతాడు. మనిషి గుండె పగిలి చచ్చిపోతాడు. ఏది రాకపోతే? కన్నీళ్ల దుఃఖం కనుక మనిషి జీవితంలో బయటికి రాకపోతే.
గుండె పగిలి చచ్చిపోతాడు మనిషి. అందుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? మానవుడికి దేవుడిచ్చిన వరం కన్నీళ్లు. ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చినాయి అంటే ఇంకో సంగతి చెప్తాను. కన్నీళ్లు 2 రకాలుగా వస్తాయి, చెప్పగలరా? దుఃఖంలోనూ వస్తాయి, సంతోషంలోనూ వస్తాయి. ఏ సంతోషాలు ఎందుకు వచ్చినాయి? అది కూడా భరించలేదు. దేన్ని? సంతోషాన్ని భరించలేము. సంతోషాన్ని భరించక ఎవరు వెనకటికి విన్నప్పుడు, చిన్నప్పుడు విన్నాను, 5 కోట్లు లాటరీ తగిలింది అన్నారట. లాటరీ టికెట్ కొని చూసుకుంటున్నాడు ఈయన. నీకు 5 కోట్లు లాటరీ తగిలిందిరా అన్నారట పేపర్లో వచ్చేటప్పుడు. టికెట్ తీసుకోవటానికి లేడు ఇక్కడ. తగిలిందా అని ఆగిపోయాడు. అంటే 5 కోట్లు లాటరీయా అని ఆగిపోయాడు. అయితే ఇంకా టికెట్ తీసుకోవడానికి, డబ్బు తీసుకోవడానికి లేడు మనిషి. మిక్కిలి ఆనందం వచ్చినా తట్టుకోలేం. అప్పుడు కూడా ఆ ఆనందం తట్టుకోవటానికి దేవుడు ఏం పెట్టాడు తెలుసా? కన్నీళ్ళు పెట్టాడు. ఆ ఆనందం కరిగిపోయి కన్నీటి రూపంలో బయటకు వచ్చేది. మిక్కిలి దుఃఖం వచ్చినా తట్టుకోలేం. ఆ దుఃఖాన్ని కూడా కన్నీటి రూపంలో మార్చాడు దేవుడు. ఆ కన్నీళ్ల రూపంలో అది బయటకు వచ్చినప్పుడు మనసు తేలిక పడుతుంది. అందుకనే చూడండి, ఎక్కువ శాతం కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే చావు దగ్గర వస్తాయి. ఎంతైనా ఏడుస్తాం. అలా ఏడవాలా? చెప్పాలి, ఏడవాలా? అక్కడ ఏడవకపోతే గుండె ఏమవుద్ది? పగిలిపోద్ది, బరువెక్కిపోద్ది. కాబట్టి గుండె తేలిక అవ్వాలంటే ఏం చేయాలి? ఏడవాలి. ఆ ఏడుపు రకరకాలుగా ఉంటుంది, కానీ ఒకటి మాత్రం నిజం. దేవుడు అంటున్నాడు, ఒక రైతుతో పోల్చి మాట్లాడుతున్న ఒక రైతు కన్నీళ్ళు లేదా నాటు. విచిత్రం చెప్పిన విత్తనాలు అన్ని ఫలిస్తాయా? అన్ని ఫలం. ఈ లోపల జంతువులు వచ్చి కొన్నిటిని తినేస్తాయి, ఆకాశ పక్షులు వచ్చి కొన్నిటిని తినేస్తాయి, కొన్ని నేలలోనే కుళ్ళిపోతాయి, ఫలితాలు రావు. కానీ కొద్ది అంటే 100లో 30% ఏమవుద్ది? పోతాయి, పాడైపోతాయి. కానీ 70% మాత్రమే ఫలించవచ్చు. ఆ ఫలించేది ఫలిస్తుందో లేదో రైతుకి తెలియదు. తెలియకపోయినా ఒక ఆలోచనలు ఉండిపోతాడు. దేవుడు ఏదో ఒక మేలు చెయ్యక మానతాడా అన్న ఒక ఆలోచనలో ఉండిపోతాడు. ఉండిపోయి విత్తుతాడు, కన్నీళ్లతోనే విత్తుతాడు. ఇంకో విచిత్రం, ఒక్కొక్క పంటకు ఒక్కో టైం ఉండదు. మళ్ళీ వెంటనే వచ్చేస్తాయి, పంట రాదు. ఒక్కొక్క పంట ఒక్కో టైము. ఆ టైంకి వర్రకు అతను ఏం చేయాలి? ఎదురు చూస్తూనే ఉండాలి, ఎదురు చూస్తూనే ఉండాలి. ఆ ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉండాలి. ఆ పంట ఫలితం వచ్చే వరకు కన్నీళ్లతో అతడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఎందుకయ్యా అంటే మనిషి జీవితంలో ఇదొక అనుభూతి రైతుల విషయంలో. అందుకనే రైతు పడే కష్టం నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు పడరండి. మేము ఇంకో సంగతి చెప్తాను. రైతుకి ఆయన కష్టానికి ఏది వెలకట్టలేమండి. నిజంగా రైతు లేకపోతే మనం ఉన్నామా? ఏం చెప్పండి. రైతు లేకపోతే ఎవరైనా ఉన్నారా? ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇన్ని ఫ్యాక్టరీలు రైస్ను ఇవ్వగలవా? ఏం లేదు, రైతే ఇవ్వాలి. రైతు లేకపోతే మనకి జీవనం లేదు. కానీ రైతు, ప్రతి రైతు కన్నీళ్లతో విత్తుతూ వెళ్తాడట. అలా విత్తుచూ వెళ్ళేటప్పుడు ఒక ఊహ అతనికి, దేవుడు మంచి ఫలితాలు ఇస్తాడు, మంచి పంట ఇస్తాడు, మంచి భవిష్యత్తు ఇస్తాడని ఒక ఊహ, అంతే, కేవలం ఊహ. ఆ ఊహలో కన్నీళ్లు విత్తుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ అక్కడ అద్భుతమైన మాట రాశాడు, కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తారు.
నిజంగా పంట కోసేటప్పుడు ఎలా ఉంటది చెప్పాల? ఎలా కనపడుతుంది అంటే హార్వెస్టింగ్, అలా కళ్ళతో చూసేటప్పటికి రైతుకి ఎలా ఉంటుంది తెలుసా? గుండె ఆనందం ఉప్పొంగిపోతూ ఉంటది. ఏం పండిందిరా పంట, సంతోషంతో పంట కోస్తాడు. ఇక్కడ ఈ రెండిటి మధ్య వ్యత్యాసం మీరు అర్థం చేసుకోవాలి. మనిషి జీవితంలో రెండు ఘట్టాలు ఉంటాయి. కన్నీళ్ల ఘట్టం ఉంది, సంతోష ఘట్టం. మనిషి బ్రతుకులో కన్నీళ్లు ఉన్నాయి కదా అని దేవుడు కన్నీళ్లను కన్నీళ్లలాగే ఉంచేస్తాడు అని అనుకోవటం పొరపాటు. కన్నీళ్ల తర్వాత దేవుడు సంతోషమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి అందరూ ఒకసారి. అందరి జీవితాల్లో కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు ఇక్కడ. వారి వారి కుటుంబ కష్టాలు, వ్యక్తిగత కష్టాలు, బిడ్డల కష్టాలు, వ్యక్తిగత బాధలు ఎన్నెన్నో 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 ఎన్నెన్నో. వాటి విషయంలో కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు కుటుంబ సమస్యల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, రకరకాల సమస్యల వల్ల కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎంతో మంది. నేను ఒకే మాట చెప్తున్నా మీ అందరికీ. ఈ మాట అంటున్నాను మరో విధంగా అనుకోకండి. మీ బాధల్లో కన్నీళ్లు దేవుని సన్నిధిలో కార్చండి. మీ రక్త సంబంధికుల దగ్గర, మీ బంధువుల దగ్గర కన్నీళ్లు కార్చకండి. ఎందుకో చెప్పనా? మీ రక్త సంబంధికుల దగ్గర, మీ బంధువుల దగ్గర కారిచ్చే కన్నీళ్లు అవమానానికి హేతు. అర్థమవలా? వాళ్ళు ఏం చేస్తారు? మమ్మల్ని మీ ఎదురుగుండా సంతోషంగా మాట్లాడతారేమో, కానీ మీరు ఈ పక్కగా తిరగగానే ఏమంటారు తెలుసా? వాడి జీవితంలో జరగాల్సిందే జరిగిందంటారు. ఎప్పుడైనా మీరు కన్నీరు కార్చాల్సి వస్తే మనుషుల ముందు కార్చకండి, దైవం ముందు కార్చండి. విచిత్రం చూడండి, కన్నీళ్లతో పంట విత్తటానికి వచ్చాం ఇక్కడికి. మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎందుకు వచ్చామో తెలిసి ఇక్కడికి? మన కన్నీళ్లతో పంట విత్తటానికి వచ్చాం. రైతు ఆగినట్టే మనం కూడా ఆగగలిగితే, అర్థం కలదా? రైతు ఆగాల వద్దా? ఒక్కొక్క పంటకి ఒక్కొక్క కాలం ఆగాలి. కొబ్బరి చెట్లు వేసాడు, ఎంతకాలం ఆగాలి? అది కనీసం 5 నుంచి 7 సంవత్సరాలు ఆగాలి. నా చిన్నతనంలో అయితే కొబ్బరి చెట్టు ఇప్పుడు ఏది హైబ్రిడ్ మొక్కలు వచ్చినాయి కాబట్టి 7 సంవత్సరాలు. నా చిన్నతనంలో ఏడు తెలుసా? ఎక్కడెక్కడికో ఆకాశానికి వెళ్ళి మొక్కలు ఉండి గుర్తున్నాయా? ఏ మొక్కలు? కొబ్బరి చెట్లు. ఎంత ఎత్తుండేవి? కనీసం అది ఎంతకాలం పట్టేదో తెలుసా అండి? 30 ఏళ్ళు ఎదిగితే తప్ప పంట ఇచ్చేది కాదు. అందుకని ఆకాశం అంత ఎత్తేది కదా అది. మళ్ళా 100 సంవత్సరాలు బ్రతికేదా మొక్క. ఆకాశం అంత ఎత్తెదిగిన మొక్కలు ఇప్పటికీ బతికే ఉన్నాయి చూడండి. ఆ 100 సంవత్సరాల కాపు కాచేది. ఇప్పుడు హైబ్రిడ్ మొక్కలు వచ్చినాయి, 7 సంవత్సరాలకు వచ్చేస్తుంది. 7 సంవత్సరాల్లో కథం. అందుకనే ఆలస్యమైంది కదా అని ఆలోచించకూడదు. ఆలస్యంలో కూడా దేవుడు మేలులు చేస్తాడు. ఎందుకు త్వరగా మన మనం వినటం లేదని అనుకుంటాం మనం చాలాసార్లు. దేవుడు నా మనం ఎందుకెట్టలేదు, నా కన్నీళ్ళు ఎందుకు చూడలేదు అని అనుకుంటాం. నేను ఇంకో మాట అంటాను, బహుశా మన పంటకి కన్నీళ్లే ఎరువేమో. నా మాట అర్థమైంది మీకు? మనం వేసే పంటకి కన్నీళ్లే ఎరువేమో. కన్నీళ్లతోనే నీటి తడుపు పెడతారేమేమో. ఆ నీళ్ల తడుపు ఎంత పెట్టాలో అంత పెట్టకపోతే పంట రాదు. అలాగే ఎన్ని తడుపులు పెట్టాలో అన్ని తడుపులు పెట్టకపోతే పంట రాదు. అలాగే మన జీవితంలో ఎన్నో మార్లు కన్నీళ్లు కారుస్తున్నాం. ఆ కన్నీళ్లు ఎప్పుడు ఏది వృధా పోతుందని అనుకోకండి. ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు ఎప్పుడు వృధా పోదు. వాటి ఫలితాలు అమోఘంగా ఉంటాయన్న సంగతిని మర్చిపోకండి. ఎందుకంటే లేఖనం చెప్పింది, కన్నీళ్లతో విత్తేవారు సంతోషంతో ఏం కోస్తారు? పంట కోస్తారు. నిజంగా సంతోషంతో కోస్తారా? ప్రతి రైతు కోస్తాడు సంతోషంతో. ఎందుకయ్యా అంటే అతడు విత్తిన పంట ఎలా
అందుకనే వెనకటికి నా చిన్నతనంలో ఒక సామెత ఉండేది. పెద్దలు అనేవారు, ఒక్కొక్క రైతు చాలా పాట్లు పడి ఆ పంట వేసిన తర్వాతట ఆ చీడ పేడ తినేసి చాలా గత్తరైపోయిందట పాపం. అయిపోయినప్పుడు ఆ పక్క రైతులు కానీ వేళాకోళంగా నవ్వేవారట. ఈడు చేయని ఎలాగైపోయింది చూడు అని నవ్వేవారట. అప్పుడు పుట్టింది ఒక సామెత, నవ్విన నాపచేనే పండదా అని. వీళ్ళందరూ నవ్వేసి వెళ్ళిపోయేవారటండి, ఇదేం పండుద్దులు అని. విచిత్రమైన తెలుసా, తీరా కోతకు అది అసలు రూపులు లేవు, నిజంగా రూపేం కనబట్లేదు, అది పండిన రూపు కనబట్లేదు, ఏదో పురుగు తినేసిన రూపు కనబడుతుంది. అందుకని అందరూ అనేవారట, నవ్వుకునేవారట, ఏమి లేదు అని. తీరా పంట నూర్చిన తర్వాత పక్కోళ్ళందరూ బస్తాలు కట్టి ఈయన బస్తాలు ఎక్కువ ఉండేట. ఈయన అలాంటి కాలంలో పుట్టింది ఆ సామెత. కాబట్టి నీవు నేను దేవుడికి ఇష్టడిగా ఉన్నప్పుడు నువ్వు నేను ఎక్కడున్నా ఆశీర్వదింపడతాం. అందుకనే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెబుతాడు, నువ్వు నడుచుతూ వెళుతూ వస్తూ, గుర్తుందా అదంతా, గుమ్మలోంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు త్రోవలో పొలములో ఎక్కడ దీవింపబడతావు రాసేసాడు. అక్కడ తీస్తారా ఒకసారి, ద్వితీయోపదేశకాండం 28 ఎలా దీవింపబడతావో రాసేసాడు అక్కడ. ఎన్నో వచనం, రెండవ వచనం చెబుతున్నాడు. 28 ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. ఆ తర్వాత చూడండి, నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టియు, ఇవన్నీ దీవింపబడాలా? చాలాసార్లు అనుకుంటాం, పూర్వం ధాన్యం వేయటానికి తొట్లుండి గాదులు, మొన్న ఈ మధ్య వరకు కూడా బియ్యం వేయటానికి కూడా ఏముండి పెట్లుండి. ఎంతమంది ఇళ్లలో ఉన్నాయో నాకు తెలియదు. ఆ చెక్కపెట్లు లాంటివి, మానుపెట్లు లాంటివి ఉండి, కొంతమంది స్టీల్ డ్రమ్ములు లాంటివి తెచ్చుకున్నారు, ఆటలు వేసుకునేవారు. ఏది బియ్యం. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ కనబట్టలేదు నాకు. ఎందుకు కనబట్టలేదు అనేది నాకు తెలియదు, కానీ బహుశా రేషన్ మారినట్టు ఉంది, వచ్చింది ఎప్పటికప్పుడు అయిపోతున్నాయి, అందుకని అవి పెద్దగా లేవు. కానీ పూర్వం ఖచ్చితంగా ధాన్యం ఒకసారి పంట వచ్చేది, ఆ పంట ఆడించి అందులో వేసేవారు, సంవత్సరానికి తర్వాత ధాన్యాన్ని నిల్వ చేసేవారు. అందుకని అవి అలా ఉండేవి. ఇప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, వాటిని కూడా దేవుడు ఏం చేయాలట? దీవించాలి. నూనె బుడ్డిని కూడా దేవుడు ఏం చేయాలి? దీవించాలి. కారం డబ్బాను కూడా దేవుడు ఏం చేయాలి? దీవించాలి. పాయింట్ అది. పసుపు డబ్బాను కూడా ఏం చేయాలి? దీవించాలి. అందుకని మీరు వంటగదిలోకి వెళ్ళినప్పుడు, వంట చేసేటప్పుడు రుచికరమైన వంట కొరకు ప్రార్థన చేయాలి. స్త్రీలు మొదట ప్రార్థన చేసుకుని ప్రారంభించాలి ఏది చేసినా. అలాగే ఆ పోపు డబ్బాలు అవి చాలా మంది ఇళ్లలో ఖాళీగానే ఉంటాయి. డబ్బాలు లేక, జీవనోపాధి లేక చాలా మంది ఇళ్లలో పోపు డబ్బాలు, కారం డబ్బాలు అన్ని ఖాళీగానే ఉంటాయి. నాకు తెలిసి 5 రూపాయల ప్యాకెట్, 2 రూపాయల ప్యాకెట్లు కొనుక్కునేవారు ఎంతో మంది ఉన్నారు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీరందరూ మీ కన్నీళ్లు దేవుని సన్నిధిలో విత్తండి. మీ శ్రమ దేవుని సన్నిధిలో విత్తండి. విత్తిన తర్వాత కొద్ది కాలం ఆగండి. ఆగిన తర్వాత మీ జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇందాక 126వ కీర్తనలో ఒక మాట అన్నాం, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలని? ఆనందగానము చేస్తూ రావాలి. అన్యజనులు దేవుడు మనకు చేసిన కార్యాలను చూసి ఏమంటారు? మనం చదివాం, గుర్తుందా? ఆ వచ్చిన త్వరగా చదవండి ఒకసారి. 126. అప్పుడు యెహోవా మీ కొరకు
గొప్ప కార్యములు చేసేనని అన్యజనులు చెప్పుకొందురు. ఎవరి పట్ల? మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేశాడని ఎవరు చెప్తారట? అన్యజనులు చెప్పుకొందురు. ఎప్పుడు? మనం ఆనందగానము చేస్తూ దేవుని సన్నిధికి కష్టాల్లోనే రావాలి తల్లి. చాలా మంది అంటారండి, అన్ని కష్టాలే బ్రదరు, ఎలా రమ్మంటారు దేవుని సన్నిధికి? ఇంకో మాట అడుగుతున్నాను, ఏమనుకోకండి. డాక్టర్ గారి దగ్గర ఎప్పుడు వెళ్తారు? అయ్యా, రోగం వచ్చినప్పుడు వెళ్ళాలా? నీకు ఒళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు ఆయన? అసలు నా దగ్గరికి ఎవడు రమ్మన్నాడు అంటాడు. అలాగే దైవం దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా? సమస్యలన్నీ మన చుట్టుముట్టేసినప్పుడు అస్సలు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అలా అని బాగున్నప్పుడు విడిచిపెట్టాలా? కాదు, అది అస్సలు కాదు. నువ్వు బాగున్నప్పుడు విడిచిపెట్టావు అనుకో, దాని అర్థం ఏంటో తెలుసా? నీకు దేవుని మీద ఏమి లేదని అర్థం, కృతజ్ఞత లేదని అర్థం. కష్టాల్లో విడిచిపెట్టావు అనుకో, దేవుని మీద నీకు నమ్మకం లేదని అర్థం. కష్టాల్లోనూ విడిచిపెట్టకూడదు, సుఖాల్లోనూ విడిచిపెట్టకూడదు. నువ్వు కన్నీళ్ళు ఏడుస్తున్నావు, ఎంతమంది రోధించటం లేదు తల్లి ఈ ప్రపంచంలో. ఇంకో మాట చెప్పనా, వాళ్ళందరికంటే మన కన్నీళ్ళు కొంచెం తక్కువగానే ఉన్నాయి నాకు తెలిసి. నా మాట అర్థమైంది మీకు? ఈ ప్రపంచంలో ఏడ్చే వారందరికంటే మన కన్నీళ్లు కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఎందరో గిరిజన ప్రాంతాల్లో నేను చాలాసార్లు చెప్పాను, వారు కట్టుకోవటానికి బట్టలు లేదు, తినడానికి సరైన ఆహారం లేదు, వండుకోవటానికి ఏమీ లేక మీకు తెలీదు, ఆ పక్షుల్ని, పెట్టల్ని, కోతుల్ని, చివరికి గబ్బిలాల్ని, చివరికి ఏం దొరికితే వాటిని కేవలం నిప్పుల మీద కాల్చుకుని తిండి బ్రతుకుతున్నారు. మనం చేపల్ని మసాల వేసి దట్టించి, ఇగురు కాలితే ఇగురు, పులుసు కాలితే పులుసు, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఎలా కావలిస్తే అలా వండుకు తింటున్నాం. వాళ్ళకి ఏమీ లేదు. మీకు తెలుసో తెలీదు, మనకంటే ఎన్నో కష్టాలు పడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. ఒక రొట్టె ముక్క కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఒక వీడియో చూశాను, ఆఫ్రికా దేశం అనుకుంటా, పసి పిల్లలు, చిన్న పిల్లలు, చొక్కా లేదు, నిక్కర్ లేదు, ఏమీ లేదు. అది స్కూల్ అట. స్కూల్లో ఏమీ లేవు, ఏమీ లేకుండా భోజనం పెడుతున్నారు. ఏందనుకుంటున్నారు? అది ఏదో రకమైన జావా, ఎంత తీసి అలా పడేస్తున్నారు అంతే, ఎంత తీసి, అది ఏటో తెలియదు. పోనీ దానిలో కలుపుకోవడానికి ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఆ ముద్దని, పచ్చి ముద్దని వాళ్ళు నోటితో తిని నవిలి మింగుతున్నారు. మనం ఎంత భాగ్యవంతులు! ఎన్ని రకాలుగా తింటున్నా, రైల్లో ఎంత పాడేస్తున్నాం. ఎంతగా దీవించినా కూడా మన దేవుడు ఇంకా ఏదో చేయలేదని. దేవుడు చేసే మేళ్ళు ఇన్నన్ని కాదండి మన పట్ల. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకంటే పై వారిని చూడొద్దు. మీరెప్పుడు మనకంటే కష్టాల్లో ఎంతమంది ఉన్నారో చూడండి. మీకంటే పైన ఉన్న వాళ్ళు సుఖాల్లో ఉన్నవారని చూడొద్దు. మన కష్టాల్లో ఎంతమంది చూడండి. అప్పుడు మనం ఎంత సుఖంగా ఉన్నామో తెలుస్తుంది. ఏందో ఈ ప్రపంచంలో విచిత్రాలు జరుగుతున్నాయి తెలుసా మీకు? అంత విచిత్రాలే, ఏదేదో అయిపోతుంది లోకం. మనం బిడ్డలు ఇంకా సుఖంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి అంతే. మనం మన బిడ్డలు సుఖంగా ఉన్నాం అంతే. దేవునికి మహిమ కలుగును కాక అంతే. మనం ఒక్క పూటైనా తినగలుగుతున్నాం, ఒక్క పూటైనా సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఎందరో ఈ సంతోషం సుఖం లేని వాళ్ళు ఎంతో మంది. ఎందరో తల్లి మాట వింటలేదు పిల్లలు, తండ్రి మాట వింటలేదు పిల్లలు. ఈవేళ మాట వినే పిల్లల్ని మనం చూడలేకపోతున్నాం. ప్రమాదకరంగా ఉంది లోకం. దయచేసి అర్థం చేసుకో. మన కన్నీళ్లు దేవుని సన్నిధిలో కారుతాయి. కన్నీళ్లతో విత్తితే సంతోషతేకొస్తాం, మనం పంటకొస్తాం. నిజంగా దేవుడు దీవిస్తాడా? ఇదిగో చెప్పాడు, నీ పిండి
పిసికే తొట్టె కూడా ఏమవుద్దట దీపం పడుతుంది. ఇంకా కిందకి చెప్పాడు చూడండి, 6వ వచనం ద్వితీయోపదేశకాండం 28:6. నీ నీ గంపయు నీ పిండి పిసికి నీ తొట్టియు 5వ వచనం, నీ లోపలికి వచ్చినప్పుడు దీపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీపబడదు. నీ మీద పడు నీ శత్రువును యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలని ఎదుట నుండి పారిపో. ఇన్ని దీవెలు ఉన్నాయట. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఎత్తకో. అంటే ఇది దేవుని ఆజ్ఞ ద్వారానే జరుగు. మనకు దీవెన రావాలంటే ఏం చేయాలి? దేవుడు ఆజ్ఞాపించాలి. ఆయన ఆజ్ఞాపించే వరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. పంట విత్తేసిన తర్వాత ఏం చేయాలండి? ఎదురు చూడాలి. ఎదురు చూస్తే కలిగే లాభం మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నా. మనం ఏడ్చేటప్పుడు కూడా దానికి ఒక సర్టెనిటీ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఏడవాలన్నా కూడా కొంచెం సర్టెనిటీ ఉంది. సందర్భాలు ఉన్నాయి. ఒట్టినే ఏడ్చామనుకోండి, జనం ఏమనుకుంటారు? అమ్మా ఏదో బుర్రా. అంటే ఏడవాలంటే రీజన్ ఉండాలి, కారణం ఉండాలి. ఏడవాలంటే కూడా కారణం ఉండాలి. ఇశ్రాయేలుతో దేవుడు ప్రామిస్ చేశాడు. యిర్మీయా గ్రంథం 31:9. యిర్మీయా గ్రంథం 31:9. వారు ఏడ్చుచూ వచ్చేదారు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. వారు ఏడ్చుచూ వచ్చేదారు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నాకు మర్రబెడితే ఎక్కడికి నడిపిస్తా? నేను నీళ్ళ కాలవల దగ్గరికి వారిని నడిపిస్తా. నేను ఏం చేస్తే? నాకు మొరబెట్టారు ఇశ్రాయేలీయులు, నీళ్ళ కాలవల దగ్గరికి నేను నడిపించబోతున్నాను. దేవునికి మొర్ర పెట్టడం ఒకటే భాగ్యం అండి. క్రైస్తవుడికి ఉన్న ఆప్షన్ ఏంటంటే దేవునికి మొర్ర పెట్టడమే, దేవునికి మొర్ర పెట్టడమే, దేవునికి మొర్ర పెట్టడమే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. దేవుని పిల్లలకు ఉన్న ఆప్షన్ ఒకటే, దేవునికి ఏం చేయాలి? మొరబెట్టాలి. ఎంతకాలం? రైతు ఎంతకాలం మొరబెడుతున్నాడో అంతకాలం. బహుశా నీ పంట కొబ్బరి తోట అనుకో, నువ్వేం చేయాలి? ఎంతకాలం మొరబెట్టాలి? ఎక్కువ కాలం మొరబెట్టాలి. అదే వరి చేరు అనుకో, తక్కువ కాలం మొరబెడతావు. అంటే ఇంతకే నువ్వు నేను వేసిన పంట ఏదో మనకే తెలీదు. కాబట్టి ఎంతకాలం మొరబెట్టాలో మనకే తెలీదు. సో మనం మొరపెట్టుతూ పోవటమే. రిజల్ట్ ఇచ్చేవాడు ఆయన. ఎవడో అనుకోకండి, వాగ్దానం. నువ్వు కన్నీళ్లతో విత్తావా, ఏదో ఒక రోజున సంతోషంతో కోస్తావు, పంటకొస్తావు. గలతీ పత్రిక 6:9. గలతీ పత్రిక 6:9. మనము మేలు చేయుటయందు ఏం చేయటం? మనము మేలు చేయుటయందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసి మేని తగిన కాలమందు పంటకొస్తాం. పాయింట్ అర్థమైంది మీకు? ఇప్పుడు పంట కోసే అవకాశం ఉందా? పంట కోసే అవకాశం ఉందా? ఉంది. ఎప్పుడు కోస్తాం? తగిన కాలం. ఆ తగిన కాలం వరకు మనం ఏం చేస్తూ వెళ్ళిపోవాలి? మేలంటే దేవుని కార్యాలని చేసుకుంటూ వెళ్ళిపోవటమే. దేవుని కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఏదో ఒక రోజు మనం ఇంకొస్తాం, పంటకు వస్తాం. దెర్ ఇస్ ఎ డే. నిరాశ నిస్పృహలకు లోనవ్వకూడదండి. నిరాశ నిస్పృహలకు లోనవ్వకూడదండి. ఇంకో మాట అడుగుతున్నా. అమ్మని నాన్నే
ఆశించి చచ్చే వరకు బ్రతుకుతున్నాం. గుర్తుపెట్టుకోండి మీరు, నేను అనే పాయింట్. ఆ అమ్మనే నాన్నే ఆశించి చచ్చే వరకు బ్రతుకుతున్నాం. ఇవాళ ఆడపిల్లలు ఉన్నారు, ఉదాహరణకి మగపిల్లలు అయితే పారిపోతున్నారు, పెళ్ళిళ్ళు అయితే పారిపోతున్నారు. ఆడపిల్లలు ఎవరి మీద ఆధారపడుతుంటారు? ఎక్కువ తల్లిదండ్రుల మీద. అత్తమామల కంటే తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఏదైనా శ్రమ వస్తే ఎవరికి ఫోన్ చేస్తారు? తల్లిదండ్రులకు. మళ్ళీ మగపిల్లడు కూడా కష్టం వస్తే ఎవరికి ఫోన్ చేస్తాడు? సుఖం ఉన్నంతసేపు ఎవడు గుర్తురాడు? తల్లిదండ్రులు గుర్తురారు. కష్టాలు వస్తే మాత్రం. అంటే జీవితకాలం మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఇప్పుడు నేనేమంటానంటే, జీవితకాలం మన కన్న తల్లిదండ్రుల మీద ఎలా ఆధారపడుతున్నామో అంతకంటే 100 రెట్లు జీవితకాలం దేవుని మీద ఆధారపడాలి. అర్థం కలదా? సుఖమున్నా లేకపోయినా, సంతోషమున్నా లేకపోయినా, కన్నీళ్ళున్నా లేకపోయినా, కష్టాలున్నా లేకపోయినా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితే ఫలితాలు ఉంటాయా? ఇదిగో గలతీ పత్రికలో ఏం చెప్పాడు? తగిన కాలం ఏం కోస్తాం మనం? పంట కోస్తాం. అంటే పంట కోసే టైం ఒకటి ఉందా? ఉంది. తగిన కాలం. అందుకనే కాలం తప్పిన తర్వాత కూడా ఏడవకూడదండి. కాలం తప్పి ఏడ్చిన ప్రయోజనం లేదట. ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి, కాలం తప్పి ఏడ్చిన వ్యక్తిని. కాలం తప్పి ఏడ్చిన వ్యక్తిని ఒక వ్యక్తిని చూపిస్తాను. కాలం తప్పిన తర్వాత ఏడ్చాడట, ప్రయోజనం లేకపోయింది. మన జీవితంలో మన కాలం ఉండగానే ఏడవాలి దేవుని దగ్గర. ఏంటి కాలం తప్పి ఏడ్చిన వ్యక్తి ఎవరండి? హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఈ మాట చూడాలి, ఇప్పుడు గుర్తు కావాలి. ఒక కాలం తప్పిన తర్వాత ఏడ్చాడు తను. ఒక్క పూట కూటి కొకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. యాసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతకినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏమర్థమైంది అక్కడ? ఈ వచనాల ప్రకారం మనం కన్నీళ్లు విడిచే టైం కూడా ఉందా? చెప్పాలా? కన్నీళ్లు విడిచే టైం కూడా ఉందే. ఎప్పుడు ఏడవాలో అప్పుడే ఏడవాలి దేవుని సన్నిధిలో. టైం దాటేసిన తర్వాత నువ్వు ఏడ్చినా ఫలితాలు లేవు, ప్రయోజనం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడు ఏడవాలో అప్పుడే ఏడవాలి. కాబట్టి దేవుని సన్నిధి అంటే అది మహిమోన్నతమైన సన్నిధి. ఆ సన్నిధిలో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి? అందుకనే దేవుని సన్నిధిలో మనం అమలారా వారమంతా దేవుడు మనకు టైం ఇచ్చాడు. నేను ఇంకో పాయింట్ అడుగుతున్నా. ఈ వారమంతట్లో కాదు, నీవు ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ కష్టాలన్నీ ఎవరితో చెప్పుకోవచ్చు? దేవునితో. ఎలా చెప్పుకోవచ్చు? ధారాళంగా. ఎలాగా? కన్నీళ్లతో చెయ్యండి. ధారాళంగా దేవుణ్ణి అడగండి. మీ కష్టాల్లో కన్నీళ్లు పెట్టి దేవుణ్ణి అడగండి. అద్భుతాలు చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఏ యాసావులో మాత్రం చేయకండి. యాసావు ఏం చేశాడు? సమయం అయిపోయింది, అయిపోయిన తర్వాత ఏడ్చాడు, ప్రయోజనం లేదు. ఏంది ఈ స్టోరీ? మీ అందరికీ తెలుసు కదా. తండ్రి ఏమన్నాడు? యాసావు తండ్రి, దీవిస్తాను రారా బాబు, ఏం పట్టుకురామన్నాడు? భోజనం పట్టుకురారా అన్నాడు. అంతేనా? వచ్చాడా? కొంచెం లేట్ అయింది. యాకోబు పట్టుకెళ్ళి పెట్టాడు. ఆ తరువాత దీని అంతటికి రీజన్ ముందుంది. అతడు ఎప్పుడో జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? అదే కారణం. ఆ కారణం చేత యాకోబుకి వెళ్ళిపోయింది ఆశీర్వాదం. యాకోబు ముందెళ్ళాడు తండ్రి దగ్గరికి, ఆశీర్వదింపబడ్డాడు. ఆ తర్వాత అన్నయ్య వచ్చాడు, యాసావుని అడిగాడట. ఇస్సాకుని అడిగాడు, నాయన నన్ను దీవించాలి. మరి ముందు వచ్చినాడు ఎవడరా అన్నాడు. నేను రాలా. మరి ఎవరొచ్చాడు?
మీ తమ్ముడు వచ్చినట్టున్నాడు రావాడు పట్టుకుపోయాడు అన్నాడు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటో తెలుసా అమ్మా, సమయపాలన. అందుకనే దేవుని దగ్గర ఎప్పుడు కూడా అడ్వాన్స్ మెయింటెనెన్స్ ఉండాలి. అడ్వాన్స్ మెయింటెనెన్స్. దేవుని దగ్గర మనకంటే ముందు ఎవడన్నా కొట్టేస్తాడేమో ఆశీర్వాదాలు అన్నట్టుగా పోరాడాలి. మనకంటే ముందు ఎవడన్నా పట్టుపోతాడేమో ఆశీర్వాదాలు అన్నట్టుగా పోరాడాలి. ఆ తర్వాత ఏడ్చినా ప్రయోజనం లేదు, ఏడ్చినా ప్రయోజనం లేదు. అందుకనే ఏడవకుండా ఉండాలి అంటే అడ్వాన్స్గా దేవుని దగ్గర పోరాడాలి. ఇక్కడ నేర్చుకున్నది. మరొక వ్యక్తి లోకానికి రక్షకుడిగా వచ్చాడు. ఎవరు? యేసు ప్రభు. ఆయన కూడా కన్నీళ్లు విడిచాడు. తెలుసా మీకు? అదే హెబ్రీ పత్రిక భూజీవితంలో 7వ అధ్యాయం తీసారా? క్షమించాలి, 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. ఎవరు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు జీవితం కూడా దేంతో ఉంది అంటే మన ప్రభువే ఏడ్చాడండి భూ జీవితం కొరకు. మరి మనం ఏం చేయాలి? ఏడవద్దని అనుకోకండి. కష్టాలు కన్నీళ్ళు వస్తే ఏడవ. యేసు ప్రభు నిమిత్తం ఏడవమని చెప్పలా. అందుకనే యేసు ప్రభు వెనకాల పడిన స్త్రీలంతా యేసు ప్రభు చెప్పాడు వేళ, అమ్మ నా నిమిత్తం, నీ నిమిత్తం, నీ పిల్లల నిమిత్తం ఏం చేయమన్నాడు? ఏడవచ్చు, సంఘంలో ఏడవచ్చు. కానీ మన కొరకు, మన కుటుంబాల కొరకు, దేవుని కొరకు ఏడవలసిన పని ఏమి లేదు. మా కుటుంబాల కొరకు, మన బ్రతుకుల కొరకు ఏడవాలి. కన్నీళ్లతో విత్తాలి పంట. అందుకనే యేసు ప్రభు అంతటి వాడు కన్నీళ్ల జీవితాన్ని అనుభవించాడు ఈ భూలోకంలో. అందుకనే చివరికి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పరలోకములో దేవుని మహోన్నతుని కుడిపార్శ్వానికి హెచ్చింపబడ్డాడు. ఎవరు? కన్నీళ్ల జీవితం చాలా గొప్ప ఫలితాలు ఇస్తుంది. కన్నీళ్ల జీవితం చాలా గొప్ప ఫలితాలు ఇస్తుంది. మరొక వ్యక్తిని చూపిస్తున్నాను. ఆవిడ కన్నీళ్లతో ఏ మేలు పొందిందో. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయము. తీసారా? లూకాసు వార్త 7వ అధ్యాయం 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో. ఎవరివిడ? ఒక భయంకరమైన వ్యభిచార సంబంధమైన స్త్రీ. ఆ స్త్రీ యేసు ప్రభు ఊరిలోనికి ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆయన పేరు సీమోన్. ఆ ఇంటిలోనికి భోజనానికి వెళ్తే ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడని ఆ ఊరిలో ఉన్న ఒక భయంకరమైన పాపాత్మురాలుగా ఆ గ్రామం అంతటి చేత పిలువబడుతున్న ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడన్న సంగతి తిరిగి కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపేసిందట. ఎంత ఏడ్చుంటుందో మహాతల్లి. కన్నీళ్లతో పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచిందట. ఈ సీను సీమోను గారు చూస్తున్నాడు. భోజనానికి పిలుచున్నాడు, చూస్తున్నాడు. ఏంట్రాబ్బా, ఆవిడ పాపాత్మురాలన్న సంగతి ప్రభుకి తెలియదా? అమ్మా, ఇక్కడ ఒక్క సెకనే మనం ఎంత గొప్పగా ఆలోచించవచ్చు తెలుసు ఇక్కడ. అందుకనే ఆయన సన్నిధికి ఎవరు రావాలి ఎవరు రాకూడదని రిస్ట్రిక్షన్ లేదు. నా పాయింట్ ఏమైనా అర్థమైందండి? కొన్ని దేవాలయాల్లో కొన్ని బట్టలు వేసుకుంటేనే రావాలి. అవునా? ఆయన మంచోడు చెడ్డోడు కూడా అవసరం లేదు. కానీ ఏం కావాలి? బట్టలు కావాలి. బట్టలు వేసుకుంటేనే రావాలి. ఆయన మంచోడు చెడ్డోడు కూడా అవసరం లేదు. కానీ దేవుడు, మన దేవుడు కోటేశ్వర్లకు ఒక సిస్టం, కోటి అంటే డబ్బులు లేని వారికి ఒక సిస్టం పెట్టలా.
అందరూ వాడు ఎంత ఘోర పాపైనా కూడా దైవ సన్నిధికి రావచ్చు. రావటమే కాదు, ఎక్కడ ఆటంకాలు ప్రభు పెట్టలేదు. ఎవరు ఆటంకపరిచే అవకాశం లేదు. ఇంకో సంగతి చెప్తాను, ఆటంకపరచగలడా దేవుడు అని మీరు అడగొచ్చు. మరి ఆదామ వల్లనే ఏదేను తోటలోకి రాకుండా దేవుడు ఏం చేశాడు అన్నాడు? ఖడ్గాన్ని అడ్డుపెట్టాడా లేదా? అంటే దేవుడు పాపం చేసిన వారిని ఎక్కడికి రాకూడదని ఆ వేళ ఆపాడు. ఏదేను తోటలోకి రాకుండా ఆపిన దేవుడు ఈవేళ క్రీస్తు ద్వారా సంఘములోనికి ప్రవేశించడానికి మనందరికి వెసులుబాటు ఇచ్చాడు. ఎంత ఘోర పాపైనా ఎక్కడికి రావచ్చు? సంఘములోకి రావచ్చు. ఆ విషయాన్ని చెప్పటానికే ఆవిడకి ఆ యాక్సెస్ ఇచ్చాడు. ఎవరికి? ఆ స్త్రీకి. ఘోరమైన పాపి సీమోన్ అంటున్నాడు. అతని మనసులో అనుకుంటున్నాడేంటి, ఈవిడ ఎంత భయంకరమైన పాపే, ప్రభుకి తెలీదా? ఇతన్ని నీతిమంతుడు అనుకుంటున్నాం కదా, ఇతనికి తెలీదా ఆవిడ ముట్టుకుంటుంటే కనీసం అడ్డు చెప్పట్లేదు అని. ఇంకో సంగతి తెలుసా మీకు? మనందరి పాపాలు భారంతో మొయ్యటానికే కదా యేసుప్రభు వచ్చాడు. ఇంకో సంగతి తెలుసా? మన భారాలన్నీ ఏం చేయమన్నాడు? ఆయన మీద. ఇప్పుడు ఆవిడ ఏం చేయటానికి వచ్చింది? ఆయన మీద వేయడానికి వచ్చింది. మరి వేయడానికి వచ్చిన వాడిని పొమ్మని అలా అంటాడు. అలాగే మనం ఆదివారం ఎందుకు వచ్చాం ఆయన సన్నిధిలోకి? మన పాప భారం అంతా ఆయన మీద వేయడానికి వచ్చాం. పొమ్మని ఎలా అంటాడు? మొయ్యడానికి ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ వేళ ఆ స్త్రీని ఒక్క మాట ఎదురు చెప్పలేదు యేసుప్రభు. సరికదా, అలా అనుకుంటున్న సీమోను వైపుకు తిరిగి అన్నాడట. కింద చూడండి, ఇప్పుడు చదువుతున్న వచనం. నేను నీ ఇంట్లోకి వచ్చేప్పుడే చాలాసేపు అయింది, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. యూదుల ఆచారం అని ముద్దు పెట్టుకోవటం. నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు. యూదుల ఆచారం ఏంటంటే రాతి బాణల్లో నీళ్లుండేవండి వాళ్ళ గుమ్మాల్లో. ఎవరు వెళ్ళినా బంధువుల ముందేం చేయాలి? స్నానాది కార్యక్రమాలు ఆచరించిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాలి. అదే చెబుతున్నాడు ఇక్కడ. నువ్వు నాకు తల అంటలేదు, ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఈ మాట అండి, ఇది నాకు ఇష్టమైన మాట. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి. ఎంత గొప్ప మాట. ఇప్పుడు నాకు చెప్పాలి, దైవం దగ్గరికి వస్తే లాభం. ఇప్పుడు కన్నీళ్లతో ప్రభు దగ్గరికి రావడం వల్ల సంతోషంతో తిరిగి వెళ్ళటమే కాదు, మన విస్తార పాపాలను కడుక్కుని మరి తిరిగి వెళతాం. ఎంతకంటే భాగ్యం ఈ ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతేమో చెప్పండి. ఇంకో మాట చెప్పు, ఒకవేళ దేవుడు మనకి ఏ మేలు చేయలేదండి, వచ్చాం విస్తారంగా ఏడ్చాం, ఏ మేలు చేయలేదండి. ఏ మేలు చేయకపోయినా ఈ గొప్ప మేలు చేశాడు కదా. అర్థం కలదు మీకు? ఏ గొప్ప మేలు? మన పాపాలన్నీ క్షమించాడే, కడిగాడే. ఎప్పటికైనా చస్తాం కదా. ఏ మేలు చేసినా చస్తాం, ఏ మేలు చేయకపోయినా చేస్తాం. మరి ఈ విస్తార పాపాలని క్షమిస్తే ఎంత గొప్ప మేలు. కనుక దేవుని మీద ఆశతో బ్రతకటమే మనం అందరం. దేవుని మీద ఆశతో బ్రతకటమే మనం అందరం. ఇందాక పాట రాసినప్పుడు విజయమోహన్ గారు పాట పాడారు, గుర్తుందా? కన్నీళ్లతో విత్తువారు సంతోష గానముతో పంటకు. ఆ క్రింద 2 మాటలు రాశాడు, అద్భుతమైన పదజాలం. ఏంటో తెలుసా? కాదండి, బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెళ్ళు మొలుచున. ఒక్క సెకండ్, ఆ 2 పదాలు ఎంత బాగున్నాయి చూడండి. బురద లేకుంటే జమ్ము పెరగదు, నీళ్లు లేకుంటే రెళ్ళు పెరగదు. అలాగే మన జీవితంలో కన్నీళ్లు కష్టాలు లేకపోతే మనం కూడా ఎదగం. ఇంకో మాట చెప్పను, ఒక చిన్న సీక్రెట్ చెప్తున్నా. పిల్లోడు ఆడుకుంటున్నంతసేపు తల్లి పట్టించుకుంటుందమ్మా. మాట్లాడాలి. కేరమని ఆడగానే మాట్లాడరా?
ఎక్కడున్నా ఏం చేద్దా తెలుసా? ఆగ మేకాల మీద దూకేద్ది. మన జీవితం కూడా అంతే. మన కన్నీళ్లు కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే, మనం ఏడ్చేటప్పటికి మన పరలోక తండ్రి మనల్ని హత్తుకోవటానికి వస్తున్నాడు. ఎందుకంటే ఇంకా మనం ఏడుస్తుంటే మన పరలోక తండ్రి ఎత్తుకోవటానికి వస్తున్నాడు. ఇంతకంటే ఇంకా ఒక తల్లి తన బిడ్డను ఎలా ఎత్తుకుంటుందో, ఏడ్చిన వెంటనే ఎక్కడున్నా ఉయ్యాల్లో ఉన్న బిడ్డని తీసుకుంటుంది, ఎక్కడున్నా ఎత్తుకుని ముద్దాడి హత్తుకుంటుందో, మన పరలోకపు తండ్రి మన కన్నీళ్లు కష్టాలు చూసి హత్తుకోవటానికి ఎత్తుకోవటానికి వస్తున్నాడు. అందుకొరకు మనం దేవుని సన్నిధిలో కన్నీళ్లతో మనం జీవించాలి. మన బ్రతుకులు కన్నీళ్ళు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయని ఎప్పుడు దిగులు పడిపోకండి. మేమేం పాపం చేసామని అనుకోకండి, మేమేం శాపం చేసామని అనుకోకండి. ఎప్పుడు ఆ ఆలోచన రానవద్దు. మేము తప్పులు చేసేమేమో, మా పాపాలే ఇలాగా అని అనుకోవద్దు. మనకంటే ఘోర పాపులు ఉన్నారు ప్రపంచం. అసలు ఆలోచన రానవద్దు. నేను ఒకటే చెప్తున్నా, ఒక రోడ్డుకి ఎన్నో మలుపులు ఉంటాయా? ఒక రోడ్డుకి ఎన్నో మలుపులు ఉంటాయి. ఆ మలుపులు తిరగను నేను అన్నావు అనుకో, నువ్వు ఎప్పటికైనా గమ్యం చేరతావా? మాట్లాడాలి అంటే చచ్చినట్టు ఆ రోడ్లు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మలుపు. మన జీవితంలో కూడా మలుపులు ఉంటాయి. ఆ మలుపులు కూడా మనం తిరిగి 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 గమ్యానికి చేరాల్సిందే. ఆ మలుపు ఎంత గొప్పదైన కష్టమైన ఎలాంటిదైనా తిరిగి చేరాల్సిందే. మీరు ఎప్పుడైనా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఘాటీ రోడ్లు ఎంతమంది ప్రయాణం చేశారు? ఘాటీ రోడ్లు. ఘాటీ అంటే తెలుసా? పర్వతాల మీద. పర్వతాల మీదకి ఎంతమంది ప్రయాణం చేశారు నాకు తెలియదు కానీ, మొన్న మధ్య డార్జిలింగ్ వెళ్ళాం మేము. డార్జిలింగ్ అనే ప్రాంతానికి వెళ్ళాం. వెస్ట్ బెంగాల్కి అవతల ఉంది ఎక్కడో. ఒక రోజు ప్రయాణం చేసి విమానం మీద వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్లో వెళ్ళి రకరకాలుగా వెళ్ళాం. ట్రైన్ దిగిన తర్వాత ఇంచుమించు 80 కిలోమీటర్లు కేవలం అప్పం. 80 కిలోమీటర్లు కొండెక్కాల్సిందే. 80 కిలోమీటర్లు. ఆ కొండ ఒక వెహికల్ రెంట్కి తీసుకున్నాం. ఆ వెహికల్లో 5-6 కూర్చున్నాం. వెళుతూ ఉంది. ఎలా ఉందనుకుంటున్నారు రోడ్డు? ఈ రోడ్డు ఈ పక్క పర్వతం, ఈ ఎడ్జిలో లోయి. ఇదే ఎడ్జిలో లోయి. ఇప్పుడు యువతలు ఏదైనా కారు వస్తుంటే ఇతను ఏం చేయాలి? ఈ ఎడ్జికి రావాలి. ఆల్మోస్ట్ 80 కిలోమీటర్లు ఎడ్జిలోనే నడుస్తుంది వాహనం. ఎదర కూర్చున్న వాడికి ఎలా ఉంటుందో తెలుసా? మళ్ళీ ఈ లోపల డ్రైవర్కి 100 ఫోన్లు వచ్చి, ఎందుకనుకుంటున్నారు? ఈ వెహికల్ ఎక్కడ ఉంది, మళ్ళీ రారా బాబు పలానా చోట కిరాయి ఉందని చెప్పటానిక. ఈ డ్రైవర్ ఒక చేత్తో నడపటం, ఒక చేత్తో కిరాయి మాట్లాడి వాడు ఫోన్లో. ఈ పక్కన పెద్ద ఆయన కూర్చున్నాడు, మాతో వచ్చిన. ఈ పెద్ద ఆయన దిగిన తర్వాత, బాబు నువ్వు ఎక్కడ ఆపుతారో, నేను ఆపరా బాబు, 1, 2 అన్ని. ఎందుకంటే మామూలు టెన్షన్ కాదు. అన్ని దాటి వెళితే 80 కిలోమీటర్లు అప్పెక్కిన తర్వాత అక్కడ ఒక చోటకి వెళ్ళిన తర్వాత అమ్మయ్య సుఖపడ్డారో బాబు అని అనుకున్నాం. కానీ విపరీతమైన చలి. కాలు కింద పెడతామంటే చలి, వణికిపోతా ఉన్నాం. మనకేం అలవాటు. 3 దుప్పట్లు కప్పిన ఆగదు. విపరీతమైన చలి. అంతా భరించాం. మళ్ళీ రిటర్న్ 80 కిలోమీటర్లు దిగాలి. మళ్ళీ 80 కిలోమీటర్లు ఎక్కాం. 80 కిలోమీటర్లు బండి అక్కడ ఏమి లేదు, స్టార్ట్ చేసి వదిలేటివే, కిందకు వచ్చేస్తుంది అది. 80 కిలోమీటర్లు కిందకు వచ్చేస్తుంది. ఈ లోపల ఎదురొచ్చి 100 మలుపులు టర్నింగ్లు. ఘాటి అంటే 100 మలుపులు టర్నింగ్లు. ఏమైపోతుందో తెలియదు. జీవితం కూడా అంతే. ఎత్తెక్కేటప్పుడు ఎక్కాలి, దిగేటప్పుడు దిగాలి. ఒక్కోసారి కష్టాలు వచ్చినాయి అనుకోండి, అది ఎత్తు అనుకోవటమే. బహుశా భారంగా ఎక్కుతున్నాం అనుకోవటమే. సుఖాలు వచ్చినాయి, పల్లవం అనుకోవటం, దిబ్బుతున్నాడు దేవుడు అని అనుకోవటమే. భారం తీరిందని అనుకోవటమే. సంతోషంగా దిగటమే.
కష్టాలు వచ్చినా బెదిరిపోకూడదు. మేము డార్జిలింగ్ చూద్దామని వెళ్ళాం. ఆ ఘాటీ చూసి ఆ వ్యాన్ ఎక్కిన తర్వాత బాబు మేము ఉండడం వెళ్ళిపోతామంటే డార్జిలింగ్ కనపడద్దా? అలాగే పరలోకం చూద్దామని బయలుదేరాం మనం అందరం. మరి పరలోకం చూడాలంటే ఈ కష్టాల కన్నీళ్ళు ఏం చేయాలి? అనుభవించుకుంటూ నడవాల్సిందే, అనుభవించుకుంటూ నడవాల్సిందే. నడిస్తేనే లాభాలు చూస్తాం. మీ ప్రయాణం ఆగిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. మీ ప్రయాణం ఆగిపోకూడదు. ఈ విశ్వాస ప్రయాణం ఎప్పుడూ ఆగిపోకూడదు. 126 కీర్తన చివరి మాట చదువుదాం, చూడండి. 126 కీర్తన చివరి మాట చదువుదాం. సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వస్తావట. మళ్ళీ ఎలాగా అమ్మా? కోత కోసేవాడు ఏం చేస్తాడు? సంతోషగానం చేస్తే ఏం చేస్తాడట? పనలను మోసుకొని. అందుకనే పిడికెడు పైన 6వ వచనంలో పిడికెడు విత్తులు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని. పిడికెడు విత్తులు. అలాగే విత్తేటప్పుడు దేంతో విత్తుతాం? పిడికిలతో. ఇలా చల్లుకుంటూ పోతారు. వచ్చేటప్పుడు అమ్మా పనలు, పెద్ద పెద్ద పనలు కోసుకుని వస్తాం. మన జీవితం కూడా అంతే. ఇవాళ కష్టాలు వచ్చినాయా, కన్నీళ్ళు వచ్చినాయా, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దేర్ ఈజ్ ఎ డే ఫర్ అస్. మన కొరకు సంతోషంతో ఇచ్చే రోజులు ఒకటే ఉంది. ఇందాక గలతీ పత్రికలో చదివాం కదా, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అపోస్తులు కూడా ఇదే మాట చెప్పారు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. త్వరగా చదవండి. పౌలు గారు అన్నాడు, నేను నాటి తిని. సంఘానికి కూడా ఏదో అవసరం, నీళ్ళు అవసరం. నీళ్లు పోస్తున్నాడు దేవుడు. ఆయన కూడా కన్నీళ్లతోటి విత్తాడు. యేసు ప్రభు సంఘాన్ని ఎలా విత్తాడు? కన్నీళ్లతో విత్తాడు. రేపొద్దుట మళ్ళా 2వ రాకళ్ళు ఎలాగా కొయ్యబోతున్నాడు? సంతోషంతో కొయ్యబోతున్నాడు. ఆ వేళ కన్నీళ్లతో, భూ సంబంధమైన జీవితం అంతా కన్నీళ్లతో గడిపినట్లుగా మనం ఇందాక చదివాం. ఇప్పుడు రాబోయే రోజులు, యేసు ప్రభు మళ్ళీ తిరిగి రాబోయే రిటర్ను సంతోషంతో మనందరం ఆనంద బోరత్తులతో రాబోతున్నాడు. తెలుసా మీకు? ఎందుకు? ఆయన విత్తింది ఎలా విత్తాడు? కన్నీళ్లతో. వచ్చేటప్పుడు పనల కోయటానికి వస్తున్నాడు. ఆ పంట ఎవరో? మనమే. ఈవేళ మనం గమనించినప్పుడు పిడికెళ్ళు విత్తుచు విత్తేవాడు. అదే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఒరే బాబు, నేను ఏం చేశాను అన్నాడు? నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధు కలిగజేసిన వాడు దేవుడే. ఈ పంట అయింది, ఈ పంట అయింది. అదే కొరింథీ పత్రిక 15 అధ్యాయం 58 వచనం. అదే కొరింథీ పత్రిక 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండు. ఎలా ఉండాలి? అంతే తప్ప నిరాశ తెచ్చుకోకూడదు. ప్రభు కార్యాల్లో ఎప్పటికీ ఆసక్తి పరులుగా ముందుకు సాగాలి. ఈ పాఠం మనకేమైనా భరోసానిచ్చిందా? మాట్లాడాలి. ఇచ్చిందా? ఏం చేద్దాం? కన్నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేద్దాం? ప్రభు సన్నిధిలో ఖర్చేద్దాం. కానీ దేర్ ఈజ్ ఎ డే ఫర్ అస్. మన కొరకు దేవుడు ఒక రోజు ఇచ్చాడు. అప్పుడు ఆనందగానంతో పంట పనలో మోసుకుని వెళతాం. ఆ రోజు కొరకు ఎదురు చూడండి. ప్రభు వచ్చే రాకడ ఎంత గొప్పది, దేవుడు మన పట్ల చేసే కార్యాలు ఎంత గొప్పవి. ఎదురు చూద్దాం. ప్రభుపక్షంగా స్థిరంగా బ్రతుకుదాం. ఎందుకంటే విశ్వాసాన్ని కోల్పోద్దు. కష్టాలు వచ్చినాయి, విశ్వాసాన్ని కోల్పోకండి. కన్నీళ్ళు వచ్చినాయి, విశ్వాసాన్ని కోల్పోకండి. దేవుడు అన్యజనులు ఎదుట మనల్ని సిగ్గుపరిచేవాడు కాడు. మీ అందరికీ ధన్యవాదాలు. దేవుడు సదాకాలం మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.